హలో అండి, వెల్కమ్ టు ఎస్వి ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూడబోతున్న హౌస్ వచ్చేసి 136 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. హౌస్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు హౌస్ ప్రైస్ కూడా మీకు మధ్యలో చెప్తాను అనమాట. ఓకేనా. ఇంటి ముందర రోడ్డు కూడా మీకు 40 feet వరకు అయితే రోడ్డు ఉంటుందండి. లొకేషన్ వచ్చేసరికి అయితే మనకి ఈసీఎల్ బండ్ల కూడా అనమాట. 136 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అండి. హౌస్ అయితే మీకు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నటువంటి హౌస్. డబల్ కార్ పార్కింగ్ వస్తుందన్నమాట. చూసుకోవచ్చు మీరు ఇక్కడ కార్ పార్కింగ్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది. ఓకేనా. ఇదంతా మీకు కార్ పార్కింగ్ ప్లేస్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి బోర్ అండి. అండ్ అలాగే దీని పక్కన మనకి సంప్ వస్తుందన్నమాట. దాదాపుగా 4000 లీటర్స్ కెపాసిటీ అయితే మనకి సంప్ అనేది ఉంటుందన్నమాట. ఇంటి ఫ్రంట్ సైడ్ నుంచి ఎలివేషన్ అనేది అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చూసుకోవచ్చు. డబల్ కార్ పార్కింగ్ అండి. మీకు ఎక్కడ కార్ పార్కింగ్ అయితే మీకు ఇబ్బంది పడేలాగైతే ఉండదన్నమాట. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంటుంది. అండ్ అలాగే ఇటువైపు ఉన్న సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు. మీరు 1 feet వరకు అయితే సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇంటి బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి సెట్ బ్యాక్ కూడా చూసుకోవచ్చు. మీరు ఇక్కడ 1 feet వరకు అయితే బ్యాక్ సైడ్ కూడా సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా అండి ఇది. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ వాషింగ్ ఏరియా అనమాట. బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి వాషింగ్ ఏరియా. అండ్ అలాగే దాని పక్కన మనకి లోపల కిచెన్ అనేది ఉంటుందన్నమాట. దమ్మాయి కూడా మున్సిపాలిటీ కింద అయితే హౌస్ అనేది ఉంటుందండి. ఓకేనా. మెయిన్ రోడ్ కూడా జస్ట్ ఒక 300 meter డిస్టెన్స్లో ఉన్నటువంటి హౌస్. అండ్ అలాగే మీకు లోన్ కూడా వస్తుందండి. 80% వరకు అయితే లోన్ వస్తుంది మీకు. ఓకేనా. మిగిలిన 20% అనేది మీరు డౌన్ పేమెంట్ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేసరికి అయితే మీకు హెచ్ఎండి అప్రూవల్లో ఉన్నటువంటి హౌస్ అండి ఇది. ఓకేనా. ఇదంతా హాల్ అండి. ఇంటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట హౌస్. ఓకేనా. ఇది మొత్తం హాల్ అనమాట. హాల్లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ డిజైన్ అండ్ అలాగే మొత్తం కూడా మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుందండి హౌస్ వచ్చేది. చాలా మంచి కన్స్ట్రక్షన్తో చేసినటువంటి హౌస్ అనమాట ఇది. ఓకేనా. ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఓపెన్ కిచెన్ అండి ఇది. ఓకేనా. ఇంటి స్ట్రైట్గా మన డోర్కి అయితే మనకి ఓపెన్ కిచెన్ ఉంటుందన్నమాట. దీని బ్యాక్ సైడ్లో మనకి ఇదంతా వాషింగ్ ఏరియా ఇందాక మీకు చూపించాను. ఓకేనా. అదే వాషింగ్ ఏరియా అండి. కిచెన్లో నుంచి మనకి కన్వీనియంట్గా ఉంటుందని అక్కడ వాషింగ్ ఏరియా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా. మీకు స్ట్రైట్గా అయితే మనకి ఇంటి గుమ్మం అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి. స్టేర్ కేస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ అలాగే పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉందండి. అండ్ ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా పెండింగ్ ఉందనమాట. మొత్తం అయితే మీకు కంప్లీట్ చేసేసి ఇస్తామన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి పూజ రూమ్ అండి. ఓకేనా. పూజ రూమ్ అనమాట. కిందనే ఉంటుంది మనకి. ఇది వచ్చేసరికి అయితే దీని పక్కన మనకి వాష్ మిషన్ వస్తుందన్నమాట. ఓకేనా. ఈ పక్కన ఇది వచ్చేసరికి అయితే మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. కింద ఉన్నటువంటి గెస్ట్ బెడ్రూమ్ అనమాట. ఓకేనా. చూసుకోవచ్చు మీరు అక్కడ. చాలా అంటే చాలా స్పేసెస్గా అయితే ఉంటుందన్నమాట. ప్రతి విండో కూడా మనము యూపీవీఎస్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే దాని కింద కూడా మనము గ్రానైట్ కూడా పెట్టడం అయితే జరిగింది. ఓకేనా. అది వచ్చేసరికి అయితే మనకి మా గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. గెస్ట్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఓకేనా. పైన అయితే మనకి డబల్ బెడ్రూమ్ ఉంటుందన్నమాట. మీకు లోన్ కూడా మేమే అప్రూవల్ చేపిస్తామండి. మీకు లోన్ మీ సివిల్ అంతా బాగానే ఉందంటే మేమే లోన్ కూడా చేపిస్తామన్నమాట. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. స్టేర్ కేస్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. గ్రానైట్తో అయితే చాలా బాగా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే మీకు మంచి కన్స్ట్రక్షన్ అయితే చేసి ఇవ్వడం అయితే జరిగిందండి. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. మీరు వచ్చే హౌస్ అయితే చూడండి, మీకే నచ్చుతుంది డెఫినెట్గా. ఓకేనా. ఇది పైన ఉన్నటువంటి సిట్టింగ్ ఏరియా అండి. ఓకేనా. చూసుకోవచ్చు మీరు ఇక్కడ. ఇది మొత్తం మనకి పైన ఉన్నటువంటి సిట్టింగ్ ఏరియా అనమాట. ఇటువైపు ఒక బెడ్రూమ్ వస్తుంది. అండ్ అలాగే మనకి ఇటువైపు రైట్ సైడ్కి ఒక బెడ్రూమ్ ఉంటుందన్నమాట. పైన వచ్చేసరికి అయితే మనకి డబల్ బెడ్రూమ్ ఉంటుందండి. ఇదొక బెడ్రూమ్ అండి. ఓకేనా. ఇందాక మీకు ఇంకోటి చూపించాను కదా, అదొక బెడ్రూమ్ అయితే మనకి ఉంటుందన్నమాట. ఈ బెడ్రూమ్లోకి వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. ఓకేనా. చాలా స్పేసెస్గా అయితే ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుందన్నమాట. మీకు ఎక్కడ ఇబ్బంది పడాలి అయితే ఉండదు. అండ్ అలాగే సెల్ఫ్స్ కూడా ఉన్నాయండి. మీరు కబోర్డ్ వర్క్ మాత్రమే మీరు చేసుకోవాలండి. మిగతా వర్క్స్ మొత్తం మనమే కంప్లీట్ చేసేసి అయితే మీకు ఆర్డర్ చేస్తామన్నమాట. వాష్రూమ్లో శానిటరీ ఫిట్టింగ్స్ కూడా మేమే పెట్టిస్తామండి. అది కూడా మీ చాయిస్ ఉంటుంది. అండ్ అలాగే కలర్స్ కూడా మీకే ఆప్షన్ ఉంటుందండి. ఓకేనా. ఇది వచ్చేసరికి అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. ఓకేనా. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. అండ్ అలాగే దీనికి స్ట్రైట్గా ఇంకో బెడ్రూమ్ ఉందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. కానీ మీకు
మాస్టర్ బెడ్రూమ్ ఎలాగైతే ఉంటుందో అలానే ఈ బెడ్రూమ్ కూడా ఉంటుందండి. మీకు ఎక్కడ ఇబ్బంది పడేలా అయితే తక్కువ అయితే ఉండదన్నమాట. 2 బెడ్రూమ్ కూడా సేమ్ సైజ్ అండి. కొంతవరకు మాత్రమే ఇది ఒక 2 ఫీట్ వరకు అయితే తక్కువ ఉంటుందన్నమాట. ఓకేనా. సెల్ఫ్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే యూపీఎస్ విండోస్. ఓకేనా, చూసుకోండి మీరు ఇక్కడ. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి. దీనికే ఇది వచ్చేసరికి అయితే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఓకేనా, చాలా అంటే చాలా బాగుంటుందండి. హౌస్ వచ్చేసరికి అయితే 136 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అనమాట. ఓకేనా, ఇది వచ్చేసరికి అయితే మనకి బాల్కనీ అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి బాల్కనీ అనమాట. ఫ్రంట్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఇంటి ముందు రోడ్ కూడా చూసుకోవచ్చు మీరు ఇక్కడ. 40 ఫీట్ వరకు అయితే రోడ్ అయితే ఉంటుందండి. HMDA అప్రూవల్ అనమాట. ఇంటి పక్కన కూడా లొకేషన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ. చాలా వరకు అయితే ఆల్రెడీ ఉంటున్నారనమాట. మీరు ఎక్కడ లోన్లీనెస్ అనేది ఫీల్ అవ్వరండి. ఓకేనా, 136 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి 3 BHK డూప్లెక్స్ విల్లా అంటే చాలా బాగుంటుందన్నమాట. బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 136 స్క్వేర్ యార్డ్స్లో ఉన్నటువంటి నార్త్ ఫేసింగ్ 3 BHK డూప్లెక్స్ విల్లా బడ్జెట్ వచ్చేసరికి అయితే మనకి 97 lakhs అండి. నెగోషియేట్ అయితే ఉంటుంది. మీరు వచ్చే హౌస్ అనేది చూడండి, నచ్చిందంటే డెఫినెట్గా ఒక మంచి ప్రైజ్కి అయితే చేసేస్తాం అనమాట. లోన్స్ కూడా మేమే చేపిస్తాం కాబట్టి మీరు సివిల్ ఒకటి పర్ఫెక్ట్గా ఉందంటే లోన్స్ కూడా మేమే చేపిస్తామండి. ఓకేనా, ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.